తీరం వరకు ఆగమనం చెందిన నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఇంకొన్ని ప్రాంతాలకు విస్తరించి ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రం, తరువాత మహారాష్ట్రలోని కొన్ని భాగాలు, కర్ణాటకలోని కొన్ని భాగాలు, తమిళనాడులో మిగతా భాగాలు, తరువాత తెలంగాణలో కొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని భాగాలు, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలు, ఉత్తర బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అనుసరించి రాబోయే కొన్ని రోజుల్లో ఈ నైరుతి ఋతుపవనాల పురోగమనం మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. ఈరోజు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ అంటే ఋతుపవనాల యొక్క ఉత్తర సరిహద్దు ముఖ్యంగా ముంబాయి, పూణే, షోలాపూర్, గుల్బర్గా లేదా కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి మీదుగా అగర్తలా, గోల్పారా వరకు చేరుకుంది. అంటే తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కావలి వరకు ఋతుపవనాల ఆగమనం జరిగింది. ఇంకా నిన్నటి వరకు ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు మరఠ్వాడా పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనంగా కొనసాగుతుంది. ఆ అల్పపీడనం మధ్య ట్రోపావరణం వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తనం దీనికి అనుబంధంగా కొనసాగుతుంది. మధ్య మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం దానికి అనుబంధమైన ఉపరితల ఆవర్తనం గుండా ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ద్రోణి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పయనిస్తూ దక్షిణం వైపుకు వంగి ఉన్నది. మరియు రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. అంటే మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు దక్షిణ కోస్తా భాగం వరకు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాల వరకు చేరుకోవడం జరిగింది. రాబోయే వారం రోజులు కూడా రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇంకొంతకాలం ఉత్తర దక్షిణ కోస్తాల్లో కొన్ని జిల్లాల్లో 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో స్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన బలమైన గాలులు కొనసాగి రేపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉన్నది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో తగ్గుదల 2 నుంచి 4 డిగ్రీల తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 4 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇంకా నిశ్చితంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈరోజు రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ముఖ్యంగా 78.8 అనగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మెరకముడిదాం 61 మిల్లీమీటర్లు, వేపాడలో 48 మిల్లీమీటర్లు, మెంటాడలో 46 మిల్లీమీటర్లు, దర్శిలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు చూసినట్టయితే జంగమహేశ్వరపురంలో గరిష్టంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.